ఆశ్రయం కల్పించండి, వీఆర్ అండర్ థ్రెట్, మాకు థ్రెట్ ఉంది, మేము మీ దగ్గర యుద్ధ విన్యాసాలు చేయడానికి వచ్చాం, మనం అంతా కలిసే ఉంటామన్న రకంగా ఇండికేషన్ ఇవ్వడానికే వచ్చాం, కాబట్టి నేను థ్రెట్లో ఉన్నాను, డేంజర్లో ఉన్నాను, నాకు రక్షణ కల్పించండి అని చెప్పి ఇండియాకి రిక్వెస్ట్ ఇస్తే ఇండియా ఆ రిక్వెస్ట్ని March 2న యాక్సెప్ట్ చేసింది. March 2 రోజున ఆ షిప్ కొచ్చికి వచ్చింది, IRINS షిప్ కొచ్చికి వచ్చింది. 4న IRIS ఆ రిక్వెస్ట్ని ఇచ్చిన రిక్వెస్ట్ని భారత 2వ తేదీన యాక్సెప్ట్ చేస్తే 4వ తేదీన ఆ షిప్ కాస్త కొచ్చికి చేరుకుంది. సో కొచ్చి తీరం దగ్గర ఇప్పుడు ఇరాన్కి సంబంధించినటువంటి యుద్ధ నౌక ఉంది, దాంట్లో వచ్చినటువంటి 183 మంది సైన్యం కూడా భారతదేశపు రక్షణలో కొచ్చి దగ్గరే ఉన్నారు. సో కొచ్చి దగ్గరే ప్రజెంట్ వాళ్ళంతా కూడా ఉన్నారు, కొచ్చి పోర్ట్లో ఉన్నారు. ఇంకోవైపు IRINS బుషీర్, మొత్తం 3 వచ్చాయి, 3ట్లో ఒకటి పేలిపోయింది, ఇంకొకటి IRINS బుషీర్ని శ్రీలంక ఆశ్రయం ఇచ్చింది. త్రిన్కోమలి దగ్గర ఇప్పుడు ఆ పోర్ట్ దగ్గర శ్రీలంక ఆశ్రయం ఇవ్వడంతో అక్కడే ఆ షిప్ ఉండిపోయింది, అక్కడే వారంతా కూడా సేఫ్ జోన్లో ఉండిపోయారు. ఇప్పుడు అమెరికా తన సబ్మెరైన్ని ఇండియన్ ఓషన్ వరకు ఎలా రప్పించగలిగింది, దీనిపైన ఇండియా కూడా ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది. మేము కూడా థ్రెట్లో ఉన్నామా? ఇప్పుడు ఇరాన్ అటాక్ చేసిన అమెరికా రేపటి రోజున ఇదే పరిణామాలు వస్తే మా దాకా మా కళ్ళు గప్పి రాగలిగారు అని అంటే ఇండియన్ ఓషన్ వరకు వచ్చి ఇండియన్ ఓషన్లో కూడా కళ్ళి తిరుగుతూ అక్కడ ఒక టార్పిడోని ప్రయోగించి ఇరాన్ షిప్ని పేల్చగలిగారు అంటే మేము కూడా థ్రెటన్లో ఉన్నామా, మేము కూడా డేంజర్ జోన్లో ఉన్నామా అని చెప్పి ఇన్స్పెక్షన్ చేయడం కోసం INS తరంగిని పంపించింది. ఇండియన్ నావల్ షిప్ తరంగిని ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తోంది. అమెరికా తన సబ్మెరైన్ ఎలా రాణించగలిగింది, ఎలా వచ్చింది, నావిగేషన్ కళ్ళుగప్పి, భారత నావిగేషన్ కళ్ళుగప్పి ఇండియన్ ఓషన్ సంబంధించిన దేశాలని కళ్ళుగప్పి ఎలా అమెరికా టార్పిడో ఇక్కడ దాకా వచ్చింది, ఎలా ఇక్కడ దాకా ఆ సబ్మెరైన్ రాగలిగింది, దీనికోసం INS తరంగిని ఇన్స్పెక్ట్ చేస్తోంది. ఇంకోవైపు INS ఇక్షక్, అక్కడ ఎక్కడైతే IRINS దీనా షిప్ పూర్తిగా కుప్పకూలిపోయిందో, దానిపై టార్పిడోని ప్రయోగించి అమెరికా దాన్ని కుప్పకూల్చేసిందో, అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి హెల్ప్ చేయడానికి రెస్క్యూ ఆపరేషన్స్ కోసం INS ఇక్షక్ కూడా రంగంలోకి దిగింది. కానీ అంతకంటే మునిపే శ్రీలంక అక్కడున్న వారిని పలువురిని ఎవరైతే ఆ షిప్ పేలిపోవడం మూలంగా గాయపడ్డారో వారందరినీ కూడా సురక్షితంగా కాపాడగలిగింది. ఇక్కడ మేము అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అమెరికా తన సబ్మెరైన్ని ఇండియన్ ఓషన్ దాకా ఎలా రాణించగలిగింది. మిలాన్ మల్టీలాటరల్ ఎక్సర్సైజ్, నావల్ ఎక్సర్సైజ్కి ఇండియా, శ్రీలంక, ఇరాన్ అండ్ సమీప దేశాలన్నీ కూడా దీంట్లో ఆ నావల్ గ్రూప్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు అక్కడ పార్టిసిపేట్ చేసే దేశాల్లో IRINS డీనా షిప్ని అమెరికా పేల్చేసింది. అయితే ఇక్కడి వరకు ఎలా రాగలిగాయి? నావిగేషన్ మొత్తం కళ్ళుగప్పి, ఇండియన్ నావీ కళ్ళుగప్పి ఇక్కడి వరకు ఎలా వచ్చింది? సో మనం కూడా థ్రెటన్లో ఉన్నామా, మనం కూడా డేంజర్ జోన్లో ఉన్నామా అన్న రకంగా ఇప్పుడు ఇండియా కూడా ఆలోచిస్తోంది. దానికి సంబంధించి ఆపరేషన్ ప్రారంభించింది. INS తరంగిని రంగంలోకి దించి అసలు ఎలా రాగలగలిగింది, ఏం చేసింది, అమెరికా ఇంత వ్యూహాత్మకంగా ఎలా పనిచేయగలుగుతున్న రకంగా ఆలోచిస్తోంది. అయితే మన దగ్గర ఆల్రెడీ ఈ షిప్ వచ్చి 11 IRINS షిప్ 11 వచ్చి తలదాచుకొని ఇప్పటికే అక్కడ ఆశ్రయం పొందుతోంది. సో సుమారుగా అక్కడ ఉన్నటువంటి 180 మంది కూడా ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. సో ఈ ఆశ్రయం పొందే దాంట్లో పెద్ద మొత్తంలో ఇరాన్కి సంబంధించిన IRGC కార్ప్స్ ఉన్నారు, ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ అండ్ కార్ప్స్ అండ్ నావల్ టీమ్స్ కూడా ఉన్నాయి. సో అక్కడికి వచ్చిన వారికి ఆశ్రయం కల్పించడం పైన ఇప్పుడు భారత్ స్టాండ్ ఏంటి? సో యుద్ధం జరుగుతున్న తరుణంలో తమ దగ్గరికి వచ్చినటువంటి వారిని ఆశ్రయం కల్పిస్తూ థ్రెటన్లో ఉన్నామనగానే ఒక ఆశ్రయం ఇచ్చారు. ఆ యుద్ధం తీవ్రమైపోయింది. ఈరోజు తీవ్ర యుద్ధంగా మారిపోయింది. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ మొత్తం అల్లాడిపోతున్నాయి. సౌదీ, కువైట్, ఖతార్, బహ్రాన్, బనామా ఈ దేశాలపై ఇరాన్ దాడి చేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్పై దాడి చేస్తున్నాయి. ఇంతటి భయంకరమైన యుద్ధం సమయంలో భారత్ ఇరాన్ సంబంధించిన ఒక యుద్ధ నౌకకి ఆశ్రయం కల్పించడం ఎలా చూడాలి? ఇది ద్వంద్వ వైఖరి అవుతుందా? భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి వైఖరిలో ద్వంద్వ వైఖరి అవుతుందా? ఇజ్రాయెల్కి ఐ సపోర్ట్ ఇజ్రాయెల్, ఐ స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అని చెప్పిన మోదీ ఇప్పుడు ఇరాన్కి యుద్ధ నౌకని భారత్కి ఆశ్రయాన్ని కల్పించడాన్ని ఇతర దేశాల పరిగణలోకి తీసుకుంటాయి. సో ఇప్పుడు నిజంగానే ఆ మిలాన్ మల్టీనావల్ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి దాంట్లో కేవలం ఇండియా మాత్రమే ఉందంటే ఇండియా ఈజ్ ద హోస్ట్ కంట్రీ. ఇండియానే హోస్ట్ కంట్రీగా ఉంది. ఇండియానే దానికి హోస్టింగ్ ఇస్తోంది. దాంట్లో కేవలం ఇండియా మాత్రమే కాదు, ఏ దేశాల నుంచి వచ్చాయనంటే ఆస్ట్రేలియా, జపాన్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పైన్స్, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవ్స్,
ఇంకా కెన్యా, తాంజానియా, మారిషస్, తర్వాత మడగాస్కర్, మొజాంబిక్, ఓమన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఈ అన్ని దేశాల వంటి దేశాలు కూడా అక్కడికి వచ్చాయి. కేవలం ఇరాన్, ఇజ్రాయెల్, లేకపోతే ఇరాన్, ఇండియా, అమెరికా, లేకపోతే ఇంకా ఈ దేశాలు ఏం కాదు. అమెరికా రాలేదు దీంట్లోకి. ప్రధానంగా ఇండియన్ మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఇండియా, శ్రీలంక, సో కొంత పాకిస్తాన్లోని భాగం. కాబట్టి ఇక్కడికి ఏ దేశాల నుంచి వచ్చాయనంటే జపాన్, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, కెన్యా, టాంజానియా, ఓమన్, సౌదీ, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, న్యూజిలాండ్, ఇవన్నీ కూడా ఈ మిలాన్ మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజెస్లో పార్టిసిపేషన్ చేయడానికి వచ్చాయంట. సో దానికి 1995 నుంచి ఇండియానే హోస్ట్ చేస్తోంది. ఇది స్టార్ట్ అయిన అప్పటి నుంచే. సో ఇండియన్ ఓషన్లో జరిగేటువంటి ఈ యుద్ధ విన్యాసాలకు సంబంధించి ఆఫ్రికా, ఏషియా, యూరోప్, ఈ 3 కాంటినెంట్స్కి సంబంధించిన పలు దేశాలు అక్కడికి హాజరయ్యాయి. అయితే ఇరాన్ షిప్ని చాలా పక్కాగా టార్గెటెడ్గా స్కెచ్ వేసి మరి నావిగేట్ చేసి మరి టార్గెట్ చేసి అమెరికా హతమార్చింది. ఇన్ని దేశాలు అక్కడ నావల్ ఎక్సర్సైజెస్ జరిపిస్తూ ఉండగా, అన్ని దేశాలు నావల్ ఎక్సర్సైజ్ జరిపిస్తూ ఉండగా సడన్గా దీ మధ్యలోకి ఇందరి కళ్ళు గప్పి అమెరికా ఎలా ఎంట్రీ ఇవ్వగలిగింది? అమెరికా ఎంట్రీ ఇచ్చింది, IRINS డినాని హతమార్చింది. ఇప్పుడు హోస్టింగ్ చేస్తున్నటువంటి ఇండియా ఆ యొక్క దేశాల యొక్క యుద్ధ నౌకలకి రక్షణ కల్పించాలా పోతా. సో దానిలో బాధ్యత భాగంగానే ఈరోజు కొచ్చిలో ఉన్నటువంటి IRINS 11ని భారత్ కాపాడగలిగింది, అక్కడున్న సైన్యాన్ని కాపాడగలిగింది. అటు శ్రీలంక కూడా దీంట్లో మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజెస్లో వన్ ఆఫ్ ది కంట్రీగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా అక్కడ పేలిపోయిన షిప్లో ఉన్నటువంటి వారికి సహాయం అందించింది. ఆ తర్వాత త్రిన్కోమలే అనేటువంటి వాళ్ళ పోర్టు దగ్గర కూడా ఇప్పుడు శ్రీలంక ఒక షిప్కి, బుషీర్ లాంటి షిప్కి అవకాశం కల్పించింది. ఇప్పుడు 3 వస్తే 1 పేలిపోయింది, 2 ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా అండర్ థ్రెటన్లో ఉన్నాయి కాబట్టి ఈ 2 దేశాలు ఆశ్రయం కల్పించాయి. కానీ ఇప్పుడు ఇండియాలో ద్వంద్వ వైఖరి